తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ చేరుకోవడానికి బస్ స్టాండ్ ఉంది. అలాగే కొల్హాపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. నేను నాగపూర్ నుంచి బస్సులో కొల్హాపూర్ వచ్చాను. బస్సు దిగడంతోనే హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా ఈ కొల్హాపూర్కి పేరుగాంచినటువంటి కొల్హాపూరి మహాలక్ష్మి టెంపుల్కి వచ్చానన్నమాట. మీరు చూస్తుంది ఇదే కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం. కొల్హాపూర్ బస్టాండ్ దిగిన వెంటనే ఇరువైపులా బడ్జెట్ నుంచి లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. 800 రూపాయల నుంచి మీకు కావాల్సినంత రేట్లలో, ఎక్కువ రేట్లలో కూడా హోటల్స్ ఉన్నాయి. మీరు నచ్చిన హోటల్లో దిగి ఫ్రెష్ అప్ అవ్వండి. బస్టాండ్ నుంచి కొల్హాపూరి మహాలక్ష్మీదేవి మందిరం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలో రావచ్చు, బస్సులో కూడా రావచ్చు. ట్యాక్సీని బుక్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ కొల్హాపూరి మహాలక్ష్మి దేవాలయాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. లోకల్గా దీన్ని అంబాబాయి మందిర్ అని పిలుస్తారు. విగ్రహానికి ఫోటో తీయడానికి అవ్వలేదు, కానీ నేను ముఖదర్శనం స్వయంగా చేసుకున్నాను కనుక గూగుల్లో నిజమైన ఇమేజ్ని తీసి మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపించాను. అదే నిజమైన రూపం. ఇదంతా కొల్హాపూర్. తదుపరి మన రెండవ టూరిజం ప్లేసు టౌన్ హాల్ మ్యూజియం. ఇది నగరంలోనే బాగా అతి పురాతనమైన మ్యూజియం అంట. మొట్టమొదట ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడే పొందుపరిచారు. అయితే దీని తర్వాత కొత్తగా న్యూ ప్యాలెస్ అని వేరేది వచ్చేసింది. కానీ నాకు జనరల్గా పాత వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక నేను ఈ మ్యూజియంని సందర్శించడానికి వచ్చాను. ఇది కాకుండా వేరేగా ఛత్రపతి షాహు మహారాజ్ సంగ్రహాలయ అని పెద్దది ఉంది. అది కొంచెం దూరం, పైగా కొత్తగా మోడరేట్గా చేశారంట అది. కానీ ఇది పచ్చని ప్రకృతి ఒడిలో మొదటి మ్యూజియం కొల్హాపూర్లో. సో ఇదే దర్శించుకోండి. ఇకపోతే మీరు చూస్తున్న ఈ భవనం కొల్హాపూర్ నగరపాలిక సంస్థది. మూడవ పర్యాటక ప్లేస్ భవానీ మండప్. ఇది అప్పట్లో రాజుగారు ప్రజలకు ఏదైనా సందేహం ఇవ్వాలన్నా, ఏదైనా వివరణ చేయాలన్నా ఇక్కడికే అందరూ సమకూరేవారు. అది మార్కెట్ కూడా. మరి కొల్హాపూర్ చెప్పల్ అంటే బాగా ఫేమస్. అందుకే ఒక జత చెప్పులు నా కోసం కొనుక్కున్నాను. 100 రూపాయలకే. అది కూడా బ్రాండ్ ట్యాగ్ వేసి మరి ఇచ్చాడు. నాలుగవ టూరిజం ప్లేస్ బినకాంబి గణేష్ మందిర్. ఎటువంటి పోల్ సపోర్టు లేకుండా కట్టినటువంటి గుడి ఇది. ఇది ఆ మార్కెట్కి పక్కనే ఉంటాయి. అన్ని టూరిజం ప్లేస్లు నాకు హాఫ్ డేలు అయిపోయాయి. మరి మీరు కూడా హ్యాపీగా 1 డే పెట్టుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం. వీడియో మీ అందరి మనసుకి కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఇది 5వది రంకాల లేక్.